నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దందాపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. వార్షిక పరీక్షల నేపథ్యంలో హాల్ టికెట్లను ఫీజులతో అనుసంధానం చేసి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాలమహనాడు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరిమల్ల దుర్గాప్రసాద్, బీఆర్ఎస్ యువజన విభాగం అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, డీవైఎఫ్ఐ యువజన సంఘం జిల్లా కార్యదర్శి కొంటు సాగర్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పిడుగు సిద్ధార్థ ఆరోపించారు. ఏప్రిల్ 8వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో వార్షిక పరీక్షలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేటు స్కూలు యాజమాన్యాలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ఫీజుల విషయంలో పిల్లలను ఎటువంటి ఇబ్బందులకు కూడా గురి చేయకుండా వారిని ప్రశాంతంగా పరీక్షలు రాసే విధంగా యాజమాన్యం వారికి సహకరించాలి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎంఈఓ గారికి అన్ని విద్యార్థి యువజన సంఘాలుగా వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏ యాజమాన్యాలైనా ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు మీకు ఫీజుల విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే పిల్లల తల్లిదండ్రులతోటి మాత్రమే సంప్రదించి వారితో మాట్లాడాలి తప్ప ఫీజులను అడ్డుపెట్టుకొని వసూలు నేపంతో హాల్ టికెట్లు కొట్టించి పిల్లలను తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం విద్యార్థి యువజన సంఘాలుగా మాత్రం ఎవ్వరం ఊరుకోము. అదేవిధంగా ఇదే విషయంపై ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంతోపాటు 2026-27 విద్యా సంవత్సరానికి గాను అధిక ఫీజులు అందరూ కూడా విద్యా సంస్థలు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరము స్కూల్లో రకరకాలుగా యూనిఫామ్ల పేర్లతోటి విచ్చలవిడిగా ఆర్థిక దోపిడీ అనేది చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకటే రాష్ట్రం ఒకటే యూనిఫామ్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి అనుగుణంగా పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని ప్రైవేటు స్కూల్ పాఠశాలలు కూడా ఒకటే యూనిఫామ్ అనేది ఉండాలి. రకరకాల యూనిఫామ్లు అనేది వచ్చే విద్యా సంవత్సరము విద్యార్థులకు ఇవ్వద్దు. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా వచ్చే విద్యా సంవత్సరము నర్సరీ టు 10th క్లాస్ ఒకటే యూనిఫామ్ని మెయింటైన్ చేయాలనే నిబంధన ఉన్నది. ఆ నిబంధనను మాత్రం ఉల్లంఘించిన స్కూళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య స్కూలు యాజమాన్యం సిబిఎస్ఈ అనుమతులు లేకున్నా కానీ సిబిఎస్ఈ అనుమతుల పేరుతోటి అంగులు ఆర్భాటాలతో ప్రకటనలు చేస్తుంది. వారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో పూర్తి స్థాయిలో అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు అన్నిటి మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వచ్చే విద్యా సంవత్సరము మంచి విద్యను తల్లిదండ్రులకు అందించే విధంగా ఎంఈఓ గారు తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి విన్నవించడం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం 11వ డివిజన్ సంజయ్ నగర్, జ్యోతినగర్ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ కారెంగుల రమ్య తదితరులతో కలిసి వార్డు పర్యటన నిర్వహించారు. సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెత్తను బయట వేయకుండా ప్రజలు సహకరిస్తే కాలువలు సాఫీగా ప్రవహిస్తాయని, పూడిక తొలగింపుకు అనవసర ఖర్చులు తగ్గుతాయని అన్నారు. ఈరోజు అక్కడ ఉన్న ప్రజలందరితోటి మాట్లాడి ఆ రోడ్డు వెడల్పు చేయాలనే కార్యక్రమంతో అక్కడ ఉన్న చెట్లు కానీ షెడ్లు కానీ అక్కడ ఉన్న డెబ్రిస్ కానీ మొత్తం తీసివేసి అదంతా కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మేజర్ నాలాలన్నీ క్లీన్ చేయాలి. వర్షాకాలం వచ్చే లోపుగా ఎక్కడ కూడా ఏ డివిజన్లో ఒక చిన్న ఇబ్బంది కూడా జరగద్దనే సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. గత పాలకులు దాదాపుగా ప్రతి సంవత్సరం
కోటిన్నర 2 కోట్ల రూపాయల వరకు కేవలం సిల్టు తీసేటందుకే డబ్బులు వృధా చేసి ఆ డబ్బులు జేబులలో వేసుకున్న పరిస్థితులు మీరందరూ కూడా గమనించారు. కానీ గత 10 రోజులుగా చూస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఒక్క రూపాయి కూడా అడిషనల్గా ఖర్చు లేకుండా కేవలం మున్సిపల్కు సంబంధించిన మిషనరీ తోటి మున్సిపల్కు సంబంధించిన అధికారులందరి సహకారంతో ఈరోజు ఏ డివిజన్కి వెళ్ళినా ఆ డివిజన్లో బ్రహ్మాండంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి మీరు ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరితోటి కలిసి ఇంటి వేల కోట్ల రూపాయలు మీరు వృధా కాకుండా చేస్తూ ఉన్నారు. వర్షాకాలానికి ముందే ఇంత మంచి కార్యక్రమం తీసుకొని మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. తప్పకుండా మేము అందరం కూడా కలిసి మీతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ కూడా సహకారం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఏ డివిజన్కి వెళ్ళినా ఆ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వాదిస్తూ ఉన్నారు, సహకారం చేస్తూ ఉన్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, విన్నపం చేస్తూ ఉన్నాం. దయచేసి అక్క చెల్లెళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. ఈ ప్రాంతాన్నంతా కూడా ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించండి. ఎందుకంటే ఈ రామగుండం ఇప్పటికే స్వచ్ఛ రామగుండంలో దాంట్లో స్వచ్ఛ భారత్లో 236 ర్యాంకులో ఉండి రామగుండం అంటే ప్రతి ఒక్కరు చీ అనే పరిస్థితి ఉన్నది. దాని నుంచి 236 ర్యాంకు నుంచి ఈరోజు 36కు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముని మీద ఉన్నది. దానికి మీరందరూ చేయవలసింది ఒకటే, దయచేసి మీ అందరికి కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం. ప్రతి ఇంట్లో నుంచి మీరు తీసుకొచ్చే గార్బేజ్ ఏదైతే ఉన్నదో రోడ్ల మీద వేయకండి. మున్సిపల్కు సంబంధించిన ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ మీ డివిజన్కు ప్రతిరోజు వస్తూ ఉన్నది. వారికి ఇచ్చినట్టయితే వారే తీసుకుపోయి ఊరు బయట వేస్తారు. మీరు రోజు ఉదయం మంచిగా బ్రహ్మాండంగా ఇల్లు ఊడ్చుకుంటారు, వాకిలి ఊడ్చుకుంటారు, స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని నీట్గా తయారై బయటకు వస్తారు. మన ఇల్లు మనం ఎంత అందంగా నీట్గా ఉంచుకుంటున్నామో మన డివిజన్ను మన ఊరును కూడా అంతే అందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద, ప్రతి అక్క చెల్లె అవ్వ అన్న తమ్ముని మీద ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. దయచేసి రామగుండం పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కాండి. స్వచ్ఛ రామగుండంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కాండి. రోడ్ల మీద చెత్త వేయకండి. మన ఇల్లును శుభ్రంగా ఉంచుకున్నట్టే మన డివిజన్ను కూడా ఒక ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించవలసిందిగా కోరుతూ ఈరోజు ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు 11వ డివిజన్లో బ్రహ్మాండంగా మా సోదరుడు విజయ్ దాదాపుగా 1000 మందితోటి ఇక్కడికి తీసుకొచ్చి ఆహ్వానించి డివిజన్ అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దేవుడు వాళ్ళిద్దరికీ ఆశీర్వాదం ఇచ్చి ఈ డివిజన్ను ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దేందుకు వారికి ఆ దేవుడు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి వాళ్ళు కూడా స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి, రామగుండం పునర్నిర్మాణంలో పాల్గొనండి. రామగుండాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో సమగ్రంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామం, సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి, చిన్నకలవల గ్రామాలలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్, బ్లాక్లకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. మరి ఎక్కువ రోజులైనా కానీ మరి మనకి సర్వీస్ అంటే సూపర్వైజర్ 10 నుంచి 12 అయ్యారు. మరి 800 అంటే టైట్ అయితే వాళ్ళని మొత్తం వచ్చి టోటల్గా పాస్ ఎన్యుమరేషన్లో కూడా ఇక్కడ 5 బ్లాక్స్ ఇప్పుడు కూడా 5 చేసి చెత్త క్లీన్ చేయకపోతే ఇక్కడే నిరాహార దీక్ష కూర్చుంటా. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 21వ వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ అన్నారు. వార్డులోని ఈదమ్మ గుడి రోడ్డులో పశువుల ఆసుపత్రి దగ్గర 24 గంటలు ప్రజాప్రతినిధులు, అధికారులు తిరుగుతున్నా రోడ్డు అయినా చిక్కడ చెత్త చెదారంతో నిండి దుర్వాసనతో ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుని పోతున్నా అధికారులు స్పందించడం లేదు. ఇలాగే కొనసాగితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిరాహార దీక్ష కూర్చుంటారని వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ తెలిపారు. 21 వార్డు 21 వార్డులో ఈదమ్మ గుడికి పోయే గంజి నుంచి మెయిన్ రోడ్డు సంబంధించిన చెత్త పబ్లిక్ రోజు బండి వస్తుంది, మున్సిపాలిటీ ట్రాక్టరు రోజు వస్తుంది, చెత్త బండి వస్తే కూడా చెత్త బండికి
వేస్తూ మళ్ళీ మిగిలినది ఇక్కడ కొందరు వేస్తున్నారు పబ్లిక్. కానీ ఎన్నిసార్లు పబ్లిక్ చెప్పినా ఇక్కడే వేస్తున్నారు. కానీ క్లీనింగ్ ఈ యొక్క కమిషనర్ నేను వచ్చి 2 నెలలు అవుతుంది. నేను కౌన్సిలర్గా ఎన్నికలు అయిన తర్వాత కమిషనర్ ఎన్నిసార్లు తెచ్చినా కూడా విననట్లుగా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క సంబంధించిన మన అధికారి శానిటైజర్ ఇన్స్పెక్టరు, మున్సిపాలిటీ శానిటైజర్ ఇన్స్పెక్టర్ అధికారికి కూడా ఎన్నోసార్లు ఈ యొక్క వ్యవస్థలను ఇట్లా ఉంది అని ఎన్నోసార్లు దృష్టికి తీసుకొస్తే కూడా స్పందించడం లేదు. కానీ ఎవరు వేస్తున్నారో వాళ్ళ ఇంటి ముందర వేయండి, పోయి వాళ్ళ ఇంటి ముందర కూర్చునండి అని అధికారులు సలహా ఇస్తున్నారే. కానీ అవుది వచ్చి ఇంటింటికి వచ్చి వాళ్ళకి ఏదన్నా ఒకటి మనము వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏదైనా ఉన్నా కూడా వస్తాము చూస్తాము అంటారు. కానీ ఈ రోజు వరకు కూడా కమిషనర్ కానీ ఎవరు కానీ వచ్చి చూసింది లేదు. రోజు చెత్త పడతనే ఉంది. వారానికి 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తున్నారు, పోతున్నారు. పైన అధికారులు దృష్టి పెట్టాలా, లేదంటే నేను కలెక్టర్ దృష్టికి పోతా, సంబంధించిన అధికారులు చర్య తీసుకోవాలా, లేదంటే నేను ఇక్కడే ఇదే విధంగా ఉంటే మాత్రం కలెక్టర్ వచ్చేంతవరకు ఈయనే నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధం. ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ IPF ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలోని పాస్టర్లు, అన్ని క్రైస్తవ సంఘాలు, నాయకులు మరియు పెద్దల సహకారంతో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అత్యంత ఘనంగా దేవునికి మహిమకరంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో భాగంగా 5 వింక్లైన్ చౌరస్తా వద్ద క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా పట్టణంలోని ప్రధాన కేంద్రాల గుండా ప్రయాణించి గోదావరికని చౌరస్తా వద్ద ముగించారు. సమయంలో మేయర్ గారు నిపరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు గారికి, అలాగే దయానంద్ గాంధీ సార్ గారికి, అలాగే మా రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా డిప్యూటీ ఎల్లన్న గారికి, కార్పొరేటర్ సోదరులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పాస్టర్లందరికీ కూడా, అలాగే జిమ్మి గారికి పేరున నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలి. ఆ యేసు ప్రభు పుట్టినరోజును పురస్కరించుకొని, వారు ఈ లోకానికి వచ్చిన దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా మనం ద్వేషం అనేది బంద్ చేసి ప్రతి వాళ్ళను కూడా సోదర భావంతో, ప్రేమతో మనమందరం కూడా కలిసి ఉండి ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైందనేది కూడా ఈ సందర్భంగా ఉన్నాము. మీరందరూ చూస్తా ఉన్నారు, ప్రపంచం ఈరోజు అల్లకల్లోలం అయిపోతా ఉన్నది. ఈరోజు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, వేల లక్షల మంది కూడా చనిపోతా ఉన్నారు. కానీ ఆ ప్రభు ఒకటే కోరుకున్నారు, ప్రపంచ శాంతి కావాలి, ఎవరిని ఎవరు కూడా యుద్ధాలు చేసుకోకూడదు, ఒకరి మీద ఒకరు దురాక్రమణ చేసుకోకూడదు, ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ముందుకెళ్లాలనే వారు కోరుకున్న సంకల్పం ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఈ రోజు ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈ రోజు ప్రపంచమే యేసు క్రీస్తు నామం మీద జరుగుతూ ఉన్నది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే దాని మీద పోతా ఉన్నదంటే యేసుకు పూర్వము, యేసు తర్వాత అనేది కూడా ఈ రోజు ప్రపంచం ప్రతి ఒక్కరు కూడా మనం ఏది చెప్పినా కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఆ దేవుని ఆశీర్వాదంతో వారు పుట్టిన సందర్భంగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందనేది కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం కార్పొరేషన్ 54వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 50వ డివిజన్ కార్పొరేటర్ ధూళికట్ల సతీష్ ఆధ్వర్యంలో చౌరస్తాలోని పోచమ్మ దేవాలయం వద్ద యాచకులకు భోజనాన్ని అందించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నగర మేయర్ వాహంకాలు స్వామి హాజరై ముస్తఫాని శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించారు. అమ్మ ఇంకా కొంచెం సిల్వర్ ఒక కర్రీ మంచిగా పడుకో. ఈ 54వ డివిజన్ సీనియర్ కార్పొరేటర్ సోదరుడు ముస్తాఫా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గౌరవ మిత్రుడు ధూళికట్ట సతీష్ గారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పేద ప్రజలకు అన్నదానం చేయాలనే సంకల్పంతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సతీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ముస్తఫా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గత 2 పర్యాయాలుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తూ ప్రజలకు సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ముస్తాఫా గారు ఉంటూ ఆ సమస్యల పరిష్కారంలో ముందుకెళ్తారు. దానిలో భాగంగానే ఈరోజు 54వ డివిజన్కు సంబంధించి దాదాపుగా 80 నుంచి 90% పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఒక కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత తన ఆలోచన విధానానికి ఒక అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పం, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఆలోచన, ఆ ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మళ్ళీ మాకు ఈ కార్పొరేటర్ ఉంటేనే మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు మళ్ళీ గెలిపించడం జరిగింది. అంటే వారికి ఒక ఏదైతే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఏదైతే ఉన్నదో అదొక గొప్ప సంకల్పం. చాలామంది కార్పొరేటర్లు అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ప్రజలు మళ్ళీ ఇదే కార్పొరేటర్ కావాలి, మా సమస్యల పరిష్కారంలో తాను ఎప్పటికప్పుడు కూడా ముందుంటాడు అనే ఆలోచన ఏదైతే ఉన్నదో అది ఒక గొప్ప ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాడు. వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి ఈ రామగుండంలో సోదరుడు ముస్తాఫా గారు తనకు ఒక ప్రత్యేకతను సంపాదించుకొని నిరంతరం కూడా ప్రజల మదిలో మెదిలే విధంగా తన జీవితకాలం ఎప్పటికప్పుడు కూడా ఆలోచన చేస్తూ రాజకీయాల్లో ఒక ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా ఇప్పుడు కార్పొరేటర్గా ఉండి ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళే విధంగా ఆ దేవుడు సోదరునికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ నిత్యం కూడా ప్రజలతోటి మమేకమై ప్రజా సమస్యలే ధ్యేయంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడమే సామాజిక సమతా వేదిక ఉద్దేశమని వేదిక నాయకులు వెల్లడించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామాజిక సమతా వేదిక నాయకులు కె స్వామి, గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను అలాగే మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. గోదావరికనిలో మన పారిశ్రామిక ప్రాంతంలోనే ఒక విశాల వేదికగా సామాజిక సమతా వేదిక ఏర్పడింది. రాజకీయాలకు అతీతంగా, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అందరం కలిసి మహనీయుల ఉత్సవాలు నిర్వహించాలనేది ఈ వేదిక యొక్క సంకల్పం, ఉద్దేశం. విడివిడిగా జరిపితే అవి విజయవంతం కాకపోవడం కాగా దళిత, బహుజన, మైనారిటీల్లో చీలికలు ఉండకుండా మనమందరం కలిసిమెలిసి పనిచేయాలనే ఒక సదుద్దేశంతో దాదాపు ఒక 14-15 రోజుల కార్యక్రమాలు రూపకల్పన చేయబడినాయి. ఇండియాలో IPL లాగా గోదావరికల్లో ఒక APL నడుస్తుంది, అంబేద్కర్ ప్రీమియం లీగ్, అది క్రికెట్. అట్లాగే రేపు జగ్జీవనరావు గారి జయంతి, అలాగే సాయంకాలం
ఈ దేశ ప్రజలు, ఇప్పుడున్న తరం, రానున్న తరం కూడా మహనీయుల చరిత్రను మర్చిపోతున్నారు. కాబట్టి వారి చరిత్రను జ్ఞాపకం చేయడం, ఈ దేశంలోనే ఒక నవయుగ వైతాళికునిగా ఉన్నటువంటి మహానుభావుడు, ప్రపంచ మేధావి, రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారి జీవిత చరిత్రను తెలియజెప్పాలనే ఉద్దేశంతో మన గోదావరి గారి నడిబొడ్డున చౌరస్తాలో సంఘం శరణం గచ్చామి అనే ఒక నాటక ప్రదర్శన జరగబోతున్నది అభ్యుదయ ఆర్ట్స్ వైపున. ఇది స్వర్గీయ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అట్లాగే జ్యోతిబా పూలే శత జయంతి 11వ తేదీ, 13వ నాడు సమతా ర్యాలీ. సమతా ర్యాలీ అంటే మనకందరికీ తెలుసు, సమానత్వం, సోషలిజం అని కూడా అనుకుంటాం. అసమానతలు రూపుమాపాలంటే సమత ఉండాలి, సమానత్వం ఉండాలి. అందుకొరకు సమతా ర్యాలీ, మనం అందరం ఒకటే, ప్రజలంతా ఒకటే, మానవులంతా ఒకటే అనే ఒక భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి సమతా ర్యాలీ. అట్లాగే ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ గారి జయంతి కూడా ఘనంగా నిర్వహించాలి. ఇది ఒక పెద్ద కార్యక్రమాన్ని సమతా వేదిక రూపకల్పన చేసింది. ఇక నుంచి అయినా అందరం మహనీయుల ఉత్సవాల సమయంలో, సందర్భంలో విడివిడిగా కాకుండా ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించాలని, దీన్ని విజయవంతం చేయడానికి అందరూ, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఏప్రిల్ 14 ఎట్లాగో హాలిడే ఉంటుంది కనుక అధికారికంగా జరిగే కార్యక్రమాలు జరుగుతాయి. వీటిని జయప్రదం చేయడం కోసం మీ ద్వారా గోదావరి కని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మహనీయుల జయంతి కార్యక్రమాలు నిర్వహించడానికి గోదావరి కని చరిత్రలో కని విని ఎరగనటువంటి ఒక సమైక్య భావాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితులకే కాదు, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళందరికీ కూడా అతడు ఆదర్శనీయుడు, ఆదర్శప్రాయుడు. కాబట్టి బాబాసాహెబ్ను అందరివాడిని చేయాలనే ఉద్దేశంతో, కొందరివాడు కాకుండా అందరివాడిని చేయాలనే ఉద్దేశంతో, విశాల దృక్పథంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖు నుండి మరి అంబేద్కర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మ్యాచెస్ జరుగుతున్నాయి. అదేవిధంగా 5వ తారీఖు నాడు భారత ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబు జగజీవన్ గారి యొక్క జయంతి ఉత్సవము, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర కళారూపం అంటే నాటకం, మన స్వర్గీయ, మన ప్రియతమ నాయకుడు, మన మాజీ పార్లమెంటు సభ్యులు, ఆయన కూడా అట్టడుగు వర్గాలను పైకి తీసుకెళ్ళినటువంటి ఆలోచన కలిగినటువంటి కాకా వెంకటస్వామి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు జ్యోతిరావు పూలే యొక్క జయంతి, 13వ తారీఖు నాడు పెద్ద ర్యాలీ అందరు ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలతోటి స్టేడియం గ్రౌండ్ నుంచి చౌరస్తా వరకు. బండి మీద ఖాళీ సాధన అయితే లేదు, మాటలు అయితే పెద్ద పెద్ద చెప్తా. నమస్తే సినిమా నమస్తే. దినేష్ వడపల్లి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6 సందర్భంగా రామగుండం పట్టణంలో శుభ్రత, జెండాల అలంకరణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ప్రధానంగా పాల్గొని స్వయంగా జెండాకు రంగులు వేసి అలంకరించారు. కార్యకర్తలు, నాయకులు కలిసి చౌరస్తా శుభ్రత, కొత్త జెండాల ఏర్పాట్లను చేపట్టారు. అడ్వైస్ ప్రకారం 5వ తేదీ బీజేపీ కార్యకర్తలు తమ ఇంటి పరిచయాల ఇళ్లపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 6వ తేదీ రోజున అన్ని డివిజన్లలో ఘనంగా వేడుకలు జరపాలని సూచించారు.
భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఆనాడు 1951 ఈ సంవత్సరంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి నేతృత్వంలో ఏర్పడ్డటువంటి భారతీయ జనసంఘ్ నేటి భారతీయ జనతా పార్టీ 75 ఏళ్లుగా కార్యకర్తలందరి శ్రమతో కృషితో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈరోజు దేశంలో తిరుగులేనటువంటి శక్తిగా అవతరించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ కార్యకర్తలుగా మనందరి బాధ్యత ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకునేటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ రోజున మనమంతా కూడా భారతీయ జనతా పార్టీ జెండా గద్దెలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా శుభ్రం చేసుకొని మరి కొత్తగా నూతన రంగులను దిద్దుతూ సంతోషంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము. రేపు కార్యకర్తలుగా మనందరి ఇళ్లపైన మరి పెద్ద ఎత్తున అందరి సహకారంతో భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరించుకుందాం. అలాగే 6వ తేదీన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన గ్రామంలో, మన వార్డులో, మన బూతులో, మన శక్తి కేంద్రంలో ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా కలుపుకొని మరి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్ని అందరం కూడా దిగ్విజయంగా చేద్దాము. ఎందుకంటే ఈ దేశంలో
మరి ప్రజలందరూ కూడా గర్వపడేటువంటి ఒక నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఈ దేశానికి అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఈ దేశంలో జరిగేటువంటి అభివృద్ధిని, నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు ఇవాళ అభినందిస్తా ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలుగా మనకి ఇది ఒక గొప్ప అవకాశం. మనమంతా కూడా బాధ్యతతోటి గర్వంగా ఈ కార్యక్రమాల్ని, వేడుకలన్నీ కూడా దిగ్విజయంగా మరి పూర్తి చేద్దామని చెప్పి మళ్ళొకసారి మనవి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.